తగిలిందా? తగిలింది కాదురా బాబు. రానకో దెన్ లోకల్ అయితే అంత సిద్ధ కాదురా. ఎవరికైనా గుర్తుతే ఇవ్వడన్నా ఎందుకురా నీకు? అరే లేదు మామ, నాది వీడియో చూసినా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు తప్పు లేదు అన్నప్పుడు ఎందుకు సైలెంట్ ఉండాలి మా అమ్మ? తప్పు లేనప్పుడు ఏంద్రా నీకు ఎందుకు రా? వాడు ఎవడు ఏమంటే నీకేంది? సారీ చెప్పి అంతే. నేను ఇట్లానే అన్నా, సారీ అనే అన్నా నేను. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత అరకు గోల్డ్ కాఫీ అని ఉంది. ఇక్కడ బ్రేక్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం లంబసింగికి. రెయిన్ అయితే అసలు ఆగట్లేదు. అప్పటి నుంచి కొంచెం ఒక 1 hour గ్యాప్ ఇచ్చింది, కానీ దాని తర్వాత ఇంకా పడుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా తక్కువ కూడా అవుతుంది టైం. అండ్ ఇంకొక ఇక్కడ నుంచి 2 hours 55 minutes చూపిస్తుంది. ఆల్మోస్ట్ 3 hours చూపిస్తుంది. ఇక్కడ నుంచి 91 kilometers ఉంది. 91 kilometers 3 hours 5 minutes తక్కువ 3 hours చూపిస్తుంది. అంటే ఒక బ్రేక్ తీసుకుంటాం, మేబీ తీసుకున్నా కూడా అవుతుంది. ఒక 3.5 hours అయితే అవుతుంది 90 kilometersకి. ఇక్కడ నుంచి కొంచెం దూరం మాత్రమే నార్మల్ రోడ్ ఉంది. దాని తర్వాత మొత్తం ఇంకా ఘాట్ సెక్షన్ ఉంది. దానివల్ల చాలా అంటే చాలా టైం పడుతుంది మనకి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాం అరకు నుంచి. ఊరికే వెళ్తుంటే పాడేరు నుంచి వెళ్ళే రూట్లో అరకు రైల్వే స్టేషన్ దొరికింది. అంటే అరకు బయటే ఉంటుంది ఇది. ఊరికే చూసి వెళ్దామని చెప్పి వచ్చాం. లోపలికి వెళ్తున్నాము. ఇంకా అరే నిజంగా బ్రో, దీంట్లో ఈ రూట్లో వస్తే అది గ్లాస్ ట్రైన్ ఉంటుంది కదా, ఎట్లుంటుంది చూస్తే. అవన్నీ చూసుకుంటూ పోతుంటే రన్నింగ్లో ఆ పాట పెట్టాలి. నీటి ముల్లై నన్ను కోలి వెళ్ళిపోకే. ఈడ కాదు ఉత్తే అంటున్నాం. ఆ పాట పెడితే బాగుంటుంది ఈడ అని. వెళ్దాం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం పాడేరుకి. ఎందుకంటే 3 hours టైం చూపిస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతే బెటర్. వెళ్దాం. ఆగారా వాళ్ళు ఎక్కడైనా మన కోసం? ఎక్కడ? మెయిన్ రోడ్ మీద. వాము బాగానే ఆగినారు ఇంతసేపు. ఇదేదో చాలా ఉంది. టన్నెల్ ఇన్స్పెక్షన్ కార్ అంట. ఈ చెట్లు అయితే చాలా పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎంత పీస్ ఉందంటే అంత పీస్ ఉంది. మన బ్రోస్ మేము ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసి వచ్చాం. స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఆ పైన చూడు కొండ, అక్కడ కరెక్ట్ పైన. దాని మీద నుంచి ట్రాక్ అంట. ఇంకేం వద్దా? దీని మీద నుంచి వద్దా? ఆ చెట్టు మీద నుంచి చేయాలా? మరి ఇట్లా ఒక రీల్ ఉంటుంది కదా, ఎన్నిసార్లు పోతావురా అరకు అని అంటే ఇంకొక అతను రిప్లై ఇస్తాడు, ఎప్పుడైనా అలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే అసలు వర్షంలో అరకు నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు కదా. అట్లుంది ఎక్స్పీరియన్స్ నాదైతే. నువ్వేమంటావు బ్రో? అసలు నేను అది రీల్స్ వర్షంలో హెవెనా నార్మల్ కాదు. నార్మల్ ఏంది బ్రో, క్లౌడ్స్, మౌంటైన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కానీ పోది అట్లా ఈ నుంచి అసలు. అంటే మీకు బైక్ మీద వస్తే మీకు అంత మంచిగా అనిపించింది, నాకు కార్లో వస్తే అంటే మీకు బైకర్స్ కాబట్టి అట్లా అనిపించింది. నేను కార్లో వస్తే నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. అక్కడ ముందు చూడు, ఇంకా ఈ కెమెరా జస్టిస్ చేయదు బ్రో అసలు. నేను అంతకుముందు యూట్యూబర్స్ దాంట్లో చూసిన లెఫ్ట్ సైడ్ వేరే బ్లాస్ట్. ఇక్కడ ఏ వ్యూ చూసినా కానీ అరే చూడకుండా చూడు అసలు మనం ఒక్కొక్క దగ్గర ఆపిన ప్రతిసారి ఈ ఫోటోలకే స్టోరేజ్ ఫుల్ అవుతుంది. ఎండిపోదాం.
డైలాగ్. హలో ఇట్లా అట్టుకోవాలి మామ. ఇల్లు అంటే ఆ గ్రీనరీ మధ్యలో ఇల్లు ఏమన్నుందా రేవన్ ఇక ఇష్టం వచ్చినప్పుడు ఒక ఫామ్ హౌస్ కట్టేద్దాం. ఇక ఏం కాదు, కంటైనర్ ఉంటే చూసినావా, అది వేసేద్దాం ఒకటి సెట్టు. లంబసింగి వెళ్ళే రోడ్లో ఒక దగ్గర ఆగాము. అసలు మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు ఫస్ట్ నుంచి. ఈ రోడ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అసలు ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ కార్ పార్క్ చేసాం, వెయిట్ చేస్తున్నాం, ఊరికే చూద్దామని. లొకేషన్ అంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అసలు కెమెరా అస్సలు జస్టిస్ చెయ్యదు, కానీ ఈ లొకేషన్ 100% ఇస్తుంది. పాడేరు ఎవరైనా ట్రావెల్ చేసేలా ఉంటే అరకు నుంచి లంబసింగి రూట్ కొట్టండి, మ్యాప్స్ ఏది చూపిస్తే అటే వెళ్ళండి. ఇది పాడేరు రోడ్, పాడేరు నుంచి లంబసింగి తీసుకొని వెళ్తుంది. 100% మీరు ఈవినింగ్ టైం రండి, అంటే ఒక 1 o'clock తర్వాత, లేదంటే ఒక 4-5 తర్వాత రండి. ఈ టైంలో మేము వచ్చాం, కానీ ఈ టైంలో రాకుండా ఉండాల్సింది. కొంచెం ముందు వస్తే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడైతే ఇందాక లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. అసలు చూడండి, నా ఫోన్లో సిగ్నల్ కొంచెం కూడా లేదు. బ్రో నీ ఫోన్ చూపి ఒకసారి, సిగ్నల్ ఉందా నీ ఫోన్లో? నాది ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి ఉంది. నీది? నీది కూడా మొత్తం డెడ్. సిగ్నల్ లేని రిమోట్ ఏరియాలో అసలు క్రేజీ. సో వాట్, ఒక టోల్ గేట్ వచ్చింది అక్కడ. ఆ లొకేషన్ దాటిన తర్వాత ఈ ఊరి పేరు ఏంటో వినండి మీరే. బ్రో ఈ ఊరి పేరు ఏంటి బ్రో? సోడా. థ్యాంక్స్. ఇప్పుడైతే చాలా స్లో వచ్చాము మేము ఇక్కడ వరకు. ఇప్పుడు జస్ట్ పాడేరు మెయిన్ సెంటర్లో ఉన్నాము. తినేసి కొంచెం వెళ్దామని మన బైకర్స్ ముగ్గురు అయితే వెళ్ళిపోయారు ముందే. నేను ఇంకా మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి కారులో వెళ్తున్నాము. ఇక్కడ ఏమైనా మంచి హోటల్ ఉంటే తినేసి వెళ్దామని చెప్పి ఆగుతున్నాం. ఆగి ఒక 5 minutes ఆగి అలా వెయిట్ చేసి పార్సిల్ అన్నా లేదంటే ఇక్కడే తినేసైనా వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఉంటుందో లంబసింగిలో మనకు ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మేము. ఇప్పుడైతే వెళ్తున్నాం, చూడాలి. ముందు ఒక రెస్టారెంట్ వచ్చింది, కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, అందుకనే ఆగిపోయాము. ఇప్పుడైతే వెళ్ళాలి మేము ఇటు సైడ్. అక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్లో ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్ క్రాస్ అవుతాం. పాడేరులో ఫుడ్ కోసం ఆగాము తినడానికి. ఈ రెస్టారెంట్లో తిన్నాం. తిని అంటే నేను కొంచెం ఫాస్ట్గా తిన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్లాన్ అయితే చేంజ్ అయింది. ప్లాన్లో లంబసింగి అనుకున్నాం, కానీ ఆ రోడ్ చాలా వర్స్ట్ ఉందంట. అక్కడికి కాకుండా ఇప్పుడు వంజంగి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 4.5 kilometers ఉంది. 4.5 వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. గరుడ అయితే ఇక్కడ పెట్టాం, మిగతా 3 vehicles అక్కడ ఉన్నాయి. ఇంకా బాయ్స్ తింటున్నారు. నేను కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత. అసలు ఏం కనిపించని రోడ్లో అసలు ఎటు వచ్చినామో మాకే తెలీదు. పాడేరు నుంచి నెక్స్ట్ లెవెల్. అసలు ఇది మాకు అర్థమైతే లేదు ఏం చేస్తున్నామో కూడా. ఇక్కడైతే రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా కట్ చేసేసినారు ఇక్కడ. అంతే, నెక్స్ట్ లెవెల్ ఇది. అంతే, ఆల్మోస్ట్ 1000 kilometers కంప్లీట్ అయింది మనది. ఆల్మోస్ట్ 1000 kilometers. మామూలు ప్యాక్ కాదు. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఏమైంది? మేము ముగ్గురం బైక్ చేసుకొని ముందెళ్తున్నాము. నేను బైక్ తీసుకున్నా ఇందాకే. కారు అక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది కారు. ఈ కర్వ్స్ అయినా అమ్మో వంజంగి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఈ రూట్ అసలు మ్యాడ్. పర్ఫార్మెన్స్ లైట్స్ లేకపోతే అసలు రావద్దు ఈ సైడ్. అసలు ఈ లొకేషన్లోకి ఎందుకు వచ్చాం మాకు కూడా అర్థం కావట్లేదు. వంజంగి అని అయితే అక్కడ ఆ బోర్డు వంజంగి. బ్రో ఎట్లుంది లొకేషన్? నువ్వు పైన చూడలే, ఇంకా స్కేరీ ఉంది. అన్ని ఇంట్లల్లో ప్రతి ఒక్కళ్ళు నక్సలైట్లు ఏమి ఉన్నారు, కానీ పైన ప్రతి ఇంట్లో లైట్లు ఆన్ ఉన్నాయి, కానీ మనుషులు ఎవరు లేరు.
ఆయన ఏమో చరణ్ ఏమో రేవంత్ పక్కన చూడు అదేమో ఉందని అంటాడు మనిషి నడుస్తున్నాడు లైట్ చెప్పు టైంకి పోకూడదు ఈ టైంకి తిరగవద్దు అని ఇందాక నువ్వు పోతుంటే నీ పక్కనే అనిపించింది నాకు. చెప్పు బ్రో కానీ ఎక్కువ చెప్పొద్దు. నీకు బరువు అనిపిలే, నీ బండి మీద ఎవరైనా ఎక్కినట్టు అనిపిలే, సైడ్ జరగాలి. తిప్పండి ఇక. నాకు ఆ ముందు రోడే ఎట్లనో అనిపించింది, అసలు ఏం అర్థం కాలే. అవసరం లేదు కానీ యూటర్న్ తిప్పండి. తిప్పు యూటర్న్ తిప్పు.